అమ్మవారి కన్నులు స్పష్టంగా కనపడేటటువంటి క్షేత్రాల్లో ఒక క్షేత్రం శ్రీశైల భ్రమరాంబ క్షేత్రం. అందుకే అమ్మవారి చీర కూడా తుమ్మిద యొక్క రెక్కలు ఎలా ఉంటాయో అలా అలంకారం చేస్తారు. మీరు వెళ్ళి చూస్తే తుమ్మిద చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అమ్మవారి కళ్ళు అలాగే కనపడుతుంటాయి. నల్లగుడ్డు దగ్గర నుంచి పక్కన తెల్లగుడ్డు వరకు అంత స్పష్టంగా ఉన్మేష నివిషోత్పన్న విపన్న భువనావళి. ఆ భ్రమరాంబ యొక్క తత్వం ఏమిటో మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులు తెలుసుకుని మనకు అందించారు. వారికి తెలియకుండా ఎలా ఉంటుంది? వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపులు. అందుకే వారు శంకరుడిలా అహం బ్రహ్మాస్మి తనలో తాను రమిస్తూ ధ్యానంలో కూర్చోగలరు. తానే సమస్తము కాగలరు, ఆత్మగా నిలబడగలరు. అమ్మవారు అంటే శక్తి స్వరూపం, నిరంతరం కదులుతూ ఉంటుంది. అందుకే భ్రమరాంబలాగే ఆసీతు హిమాచల పర్యంతం పాదచారి అయి పర్యటించి పరమాద్భుతమైనటువంటి కార్యక్రమములను సాధించి స్తోత్రముల దగ్గర నుంచి బ్రహ్మసూత్ర భాష్యం వరకు ఇవ్వగలరు. అందుకే అటు శంకరుడి యొక్క రూపానికి ఇటు పార్వతీదేవి యొక్క రూపానికి సమాగమమైనటువంటి రూపం ఏది అంటే శంకర భగవత్పాదుల యొక్క స్వరూపం. అటు శంకరుడి యొక్క లక్షణాలు ఇటు పార్వతీదేవి యొక్క లక్షణాలు రెండూ కూడా శంకరాచార్యుల వారి అవతారంలో కనపడతాయి. అంత గొప్పదైనటువంటి శంకరాచార్యుల వారి అవతారంలో భ్రమరాంబాదేవి యొక్క వైభవాన్నంతటినీ కూడా వారు భ్రమరాంబాష్టకము అన్న పేరుతో మనందరికీ అందించారు. అది పరమాద్భుతమైనటువంటి అష్టకం. అందులో వారు ఎన్నో రహస్యములను ఉటంకించారు. ఇది ప్రతిరోజు చదువుకోవలసినటువంటి అష్టకం. విశేషించి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నటువంటి రోజులు తెలుగు గడ్డ మీద వెలిసినటువంటి పరమాద్భుతమైన క్షేత్రం. మీరు ముందుకి వెళ్ళినప్పుడు కొన్ని శ్లోకాలు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. భ్రమరాంబ కేవలము శ్రీశైల క్షేత్రమునందు మాత్రమే వెలిసి ఉన్నటువంటి దేవతాస్వరూపం కాదు. ఇప్పటికీ ఆవిడ అనేక చోట్ల కదులుతూనే ఉంటుంది అని శంకరాచార్యులు వారు నిర్ధారణ చేస్తూ గాం గౌతమీం అని చెప్పారు. గోవు సాక్షాత్ భ్రమరాంబ స్వరూపమే, గోపూజ భ్రమరాంబ పూజయే. ఇది నేను చెప్తున్నది కాదు, శంకర భగవత్పాదులు భ్రమరాంబాష్టకంలో చేసిన ప్రతిపాదన. కాబట్టి ఆమె గోరూపంలో తిరుగుతుంది అని. అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ తత్వాన్ని, భ్రమరాంబ వైభవాన్ని శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలలో మనందరికీ కూడా అందించారు. ఈ శ్లోకాలు చదువుకోవడం, ఈ శ్లోకాలలో ఉన్న విషయాలు తెలుసుకోవడం అంటే అమ్మవారి గురించి కొంతసేపు ధ్యానం చేయడమే. మానసికంగా శ్రీశైల క్షేత్రంలో కూర్చుని భ్రమరాంబ దేవాలయం ముందుండి భ్రమరాంబ వైభవాన్నంతటినీ కూడా మనసులో భావన చెయ్యడమే నిజానికి ఈ అష్టకం యొక్క పరమ ప్రయోజనం. అందులో శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్ధచూడామణిం అంటారు. చాంచల్యారుణలోచన, అమ్మవారు కదులుతున్నటువంటి కన్నులతో ఉంటుంది. మిగిలిన క్షేత్రాల్లో కన్నా అమ్మవారి కన్నులు స్పష్టంగా కనపడేటటువంటి క్షేత్రాల్లో ఒక క్షేత్రం శ్రీశైల భ్రమరాంబ క్షేత్రం. అందుకే అమ్మవారి చీర కూడా తుమ్మిద యొక్క రెక్కలు ఎలా ఉంటాయో అలా అలంకారం చేస్తారు. మీరు వెళ్ళి చూస్తే తుమ్మిద చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అమ్మవారి కళ్ళు అలాగే కనపడుతుంటాయి. నల్లగుడ్డు దగ్గర నుంచి పక్కన తెల్లగుడ్డు వరకు అంత స్పష్టంగా ఉన్మేష నివిషోత్పన్న విపన్న భువనావళి. ఆ కనురెప్ప మూస్తే లోకాలకి ప్రళయం సంభవిస్తుంది. అందుకే కనురెప్ప వేయకుండా అలా చూస్తూనే ఉంటుంది. అసలు ఆ నేత్ర సౌందర్యాన్ని అనుభవించాలి అంటే శ్రీశైలంలో భ్రమరాంబ స్వరూపాన్ని దర్శనం చేయాలి. ఆ కళ్ళు ఎప్పుడు కదులుతుంటాయి. తుమ్మిద కళ్ళు ఎలా కదుపుతూ ఉంటుందో అలా భ్రమరాంబ యొక్క కన్నులు కదులుతూ ఉంటాయి. కదులుతున్నటువంటి కన్నులతో ఉన్నటువంటి భ్రమరాంబ వైభవాన్ని శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తున్నారు. కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత నేత్ర సౌందర్యం ఎంత గొప్పదో,
మీనాక్షి సౌందర్యం ఎంత గొప్పదో, కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి సౌందర్యం ఎంత గొప్పదో, నేత్ర సౌందర్యం, శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి భ్రమరాంబ యొక్క నేత్ర సౌందర్యము కూడా అంత గొప్పది. అందుకే చాంచల్యారుణలోచనాం, ఆ తల్లి యొక్క కళ్ళు ఎప్పుడు కదులుతూ ఉంటాయిట. ఎందుకు కదలడం అంటే, సాధారణంగా కన్నులు ఎక్కువ కదిలితే 3 కారణములు చెప్తారు. ఒకటి, భయం కారణం కావాలి, భీతహరిణము అంటుంటాం కదా, లేడి కన్నులు కదుపుతూ ఉంటుంది ఎందుకంటే భయం చేత అని. భయం కలిగితే కన్నులు అదే పనిగా కదిపి తన భద్రత గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. 2, కన్నులు నిరంతరం కదుపుతున్నారు అంటే దాని యొక్క కారణం ఏమై ఉండాలి అంటే అపారమైనటువంటి ప్రేమ చేత కదపాలి. తనవారైన వారందరినీ చూడకుండా ఉండలేక ఎప్పుడూ చూసుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు కళ్ళు కదిపి చూసుకుంటూ ఉంటారు. అది 2వ కారణం. ఆ 2వ కారణానికి అలా చూస్తూ ఉంటారు. 3వ కారణం ఏమవ్వాలి అంటే, కన్నులు ఎప్పుడు కదులుతున్నాయి అంటే ఏదో విషయాలు తలంపులోకి అదే పనిగా వచ్చినటువంటి కారణం చేత వాటి గురించినటువంటి ఆలోచనలలో కళ్ళు కదులుతూ ఉండాలి. అలా కాకుండా ఏకాగ్ర దృష్టితో ఒక్క విషయం మీదే ఆలోచన చేస్తున్నారనుకోండి, సాధారణంగా అటువంటప్పుడు కనురెప్పలు మూతపడి ఆలోచన చేస్తారు. ఏదో ఒక విషయాన్ని ఏకాగ్ర దృష్టితో ఆలోచిస్తున్నారనుకోండి, జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఒకసారి కళ్ళు మూసి ఉండండి చెప్తాను అంటారు. అలా కాకుండా చంచలమైన స్వభావంతో ఆలోచన చేస్తుంటే కళ్ళు కదులుతూ ఉంటాయి. ఇందులో ఏ కారణానికి అమ్మవారి కళ్ళు కదులుతున్నాయి? పైగా అమ్మవారి కళ్ళు కదిలితే అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని చెప్తే అమ్మవారి యొక్క కన్నులు నల్లగా ఉన్నాయని చెప్తారు. అసితీక్షణ అని. అమ్మవారి కన్నులు నల్లని కన్నులు. ఎందుకంటే ఆమె కంటికి ఎరుపు జీర ఉండదు. ఎరుపు జీర ఉందనుకోండి కోపంగా ఉందని గుర్తు. కళ్ళు ఎర్రగా ఉన్నాయనుకోండి, బాగా కళ్ళు తెరిచి చూస్తోందనుకోండి, ఎరుపెక్కిన కన్నులతో బాగా తెరవబడిన కన్నులతో చూస్తోంది అంటే ఆమె కించిత్ కోపంగా ఉంది అని గుర్తు. శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ అమ్మవారి కన్నులు నల్లగా ఉన్నాయని చెప్పలేదు. చాంచల్యారుణలోచన, అరుణలోచనములు అంటే ఇరుపెక్కిన కన్నులతో చూస్తాం. అదేమిటి? ఎందుకు ఆవిడికి కోపం? ఎందుకు ఎరిపెక్కింది కన్ను అంటే మీరు ఒక్క విషయాన్ని ఆలోచించవలసి ఉంటుంది. అమ్మవారి కన్నులు ఎరిపెక్కాయంటే అందరి మీద ఆవిడికి కోపం వచ్చింది అన్నది కాదు అర్థం. అధర్మం మీద కోపం వచ్చింది.